సింథటిక్ వాటర్ ట్యాంక్ పెట్టుకుంటే ఎండాకాలంలో గానీ ఎండ బాగా కాసిన రోజు గానీ ట్యాంక్ లో నీళ్లు అనేవి వేడెక్కుతుంటాయి. అలా కాకుండా ఎంత ఎండ కాసినా వాటర్ అనేవి చల్లగా ఉండాలి అంటే ఇలా కాంక్రీట్ తోటి వాటర్ ట్యాంక్స్ అనేవి పోయించుకోవటం మంచిది. అయితే ఈ కాంక్రీట్ తో పోయించుకునే వాటర్ ట్యాంక్ కి ఎంత ఖర్చు అవుతుంది, మెటీరియల్ కాంట్రాక్ట్ కి అయితే ఎంత తీసుకొని చేస్తారు, లేదా మెటీరియల్ అనేది మనం ప్రొవైడ్ చేస్తే లేబర్ కాంట్రాక్ట్ ఎలా చేస్తారు, ఎంతకి చేస్తారు, అలాగే వర్క్ ప్రాసెస్ అనేది ఎలా చేస్తారు ఏంటి అనేది ఈ రోజు వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. నేను చేసే వీడియో వల్ల మీలో ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది అని అనిపిస్తే ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే హౌస్ కన్స్ట్రక్షన్ గురించి అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయండి. ఒకసారి చెక్ చేయండి, మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆన్ లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా ఈ ట్యాంక్ ని ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది చూద్దాం. ఫ్రెండ్స్, దీనికోసం మనం ముందుగా వీళ్ళకి దిమ్మలు అనేవి కట్టించి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందండి. కింద చూస్తున్నారు కదా ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది కదా, ఈ టైప్ లో మనం ట్యాంక్స్ అనేవి ఎక్కడెక్కడ వస్తాయి అనేది మనం ఒక ప్లాట్ఫామ్ అనేది ముందుగా బేస్ అనేది వేసి ఇవ్వాలన్నమాట. దీనిపైన మనకి ట్యాంక్స్ అనేవి పోయడం జరుగుతుంది. ఇది కంప్లీట్ గా మేడ పైన అయితే చేయడం జరుగుతుందండి. ఈ మేడ పైన చేసే వాటికి సంబంధించిన మెటీరియల్ మొత్తం వారే పైకి అయితే తెచ్చుకుంటారు అనమాట. దీనికి వాటిలో రింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు కదా, ఆ రింగ్స్ కి సంబంధించిన మెటీరియల్ కూడా మీరు ఇక్కడ అయితే చూడవచ్చండి. వీటిని రింగ్స్ గా కట్టుకొని మనకి వాటర్ ట్యాంక్స్ లో ప్రతి 5 ఇంచెస్ కి ఒక రింగ్ అనేది వేసి చాలా స్ట్రాంగ్ గా ఉండేటట్లు ఈ కాంక్రీట్ ట్యాంక్స్ ని మనకి పోసి ఇవ్వటం జరుగుతుంది. దీనికి సంబంధించి వాళ్ళు అచ్చులు అనేవి తెచ్చుకుంటారండి. చూస్తున్నారు కదా, ఇవైతే అచ్చులు పెట్టేసి మనకి కాంక్రీట్ అయితే పోయడం జరుగుతుంది. అచ్చులన్నీ కింద ఉన్నాయి, ఇవన్నీ పైకి చేర్చుకొని మనకి పోస్తారనమాట. ఎలా పోస్తారు ఏంటనేది కూడా ఇప్పుడు మీకు నేను క్లియర్ గా అయితే చూపిస్తాను. ట్యాంక్స్ లో వేయడానికి మనకి రింగ్స్ అనేవి ఈ విధంగా కట్టుకున్నారండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ మనకి ట్యాంక్స్ లో ప్రతి 5 ఇంచెస్ కి ఒక రింగ్ అనేది వేస్తారు. ఇక కాంక్రీట్ అనేది మిక్సింగ్ చేసుకొని ఈ ట్యాంక్స్ లో పోయటమే. ఇక్కడ చూస్తున్నారు కదా, చుట్టూ అచ్చులు అనేవి పెట్టేసి లోపల పక్క ఒక చిన్న డోర్ లాంటిది ప్రొవైడ్ చేస్తారండి. ఆ డోర్ అనేది పెట్టేసుకొని పైనుంచి ఇంకా కాంక్రీట్ అనేది పోయడం జరుగుతుంది అనమాట. ఆల్రెడీ ఇక్కడ ఒక ట్యాంక్ అనేది మొత్తం పోసేయడం జరిగింది. దీని పక్కన మరొక ట్యాంక్ ని ఇప్పుడైతే పోస్తున్నారు. ఇలా ట్యాంక్ మొత్తం పోసేసిన తర్వాత ఒక 1 వీక్ అన్నా వీటిని వాటర్ తో క్యూరింగ్ అనేది చేసి తర్వాత దీనికి ప్లాస్టింగ్లు ఇలాంటివన్నీ చేసి అప్పుడు మనకి దీనిలో వాటర్ అనేది మనం ఫిల్ చేసుకొని ఇంకా వాడుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు. అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనకి కింద నుంచి కూడా పైకి వచ్చేదాకా కాంక్రీట్ తోటి ఫిల్ చేసుకుంటూ వస్తారండి. మొత్తం దీని యొక్క థిక్నెస్ అంటే మందం వచ్చేసి మనకి 3 అంగుళాలు, 2 అంగుళాలు నుంచి 2.5 అంగుళం నుంచి 3 అంగుళాల దాకా మనకి థిక్నెస్ అనేది చుట్టూ రావడం జరుగుతుంది. ప్లాస్టింగ్ కాకుండా ఓన్లీ కాంక్రీట్ తో పోసేదే. ప్లాస్టింగ్ తో కలుపుకొని అయితే మీకు ఇంకొక 2 ఇంచెస్ అనేది బయట లోపల చేస్తాం కాబట్టి ఇంకో 2 ఇంచెస్ అనేది మనకి పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అప్పుడు టోటల్ గా ఒక 4 ఇంచెస్ లేదా 4.5 ఇంచెస్ దాకా మనకి థిక్నెస్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఇందులో కాంక్రీట్ అనేది వేసి బాగా కర్ర పెట్టి గురుస్తున్నారు చూసారా. ఇందులో మనకి ఏంటంటే ఎటువంటి వైబ్రేటర్స్ అనేవి పట్టవన్నమాట. కాబట్టి ఈ విధంగా ఒక కర్ర అనేది తీసుకొని కాంక్రీట్ పోసుకుంటూ చుట్టూ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు ఈ కర్రతోటి గూర్చుకుంటూ ఈ మనకి పైన ట్యాంక్స్ అనేవి మనకి పోసిస్తారనమాట. ఇలా పోసి ఇవ్వటానికి ఒక ట్యాంక్ కి ఎంత ఛార్జ్ చేస్తారంటే ఫ్రెండ్స్, ఇది మెటీరియల్ కాంట్రాక్ట్ అనుకోండి. మెటీరియల్ మొత్తం వాళ్ళే తెచ్చుకుంటారు. మనకి ఈ విధంగా ఒక ట్యాంక్ అనేది పోసిస్తారు. ఈ యొక్క ట్యాంక్ యొక్క ఎత్తు వచ్చేసి 4 అడుగులు ఎత్తుతోటి పోసిస్తారు. వెడల్పు వచ్చేసి 3.5 లేదా 4 అడుగుల దాకా పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఒక 4 అడుగులు 4x4 సైజులో ఉండే ఒక ట్యాంక్ నే మీకు పోసి ఇవ్వడానికి టోటల్ గా మెటీరియల్ కాంట్రాక్ట్ అయితే 8,000 రూపాయలు అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. లేదు మెటీరియల్ అనేది మీరు తెచ్చుకుంటారు లేదా మీ సైట్ లో ఉంది, అప్పుడు వీరు వచ్చి జస్ట్ ఇవి బోర్డులు అనేవి ఫిక్స్ చేసుకొని కాంక్రీట్ తోటి పోసి ఇవ్వడానికి ఒక ట్యాంక్ కి సేమ్ హైట్ 4 అడుగులు ఎత్తుతోటి మనకి సేమ్ హైట్ ఉండేటట్లు ఒక ట్యాంక్ అనేది వెడల్పు కూడా మనకి 4 అడుగులు వస్తుంది. ఆ విధంగా పోసి ఇవ్వడానికి 4,000 రూపాయలు అనేది ఛార్జ్ చేస్తారు. మెటీరియల్ మీరు తెచ్చుకుంటే. మెటీరియల్ తో అయితే 8,000 రూపాయలు, మెటీరియల్ లేకుండా అయితే 4,000 రూపాయలు అనేది ఛార్జ్ చేసి ఈ యొక్క ట్యాంక్స్ అనేవి మనకి పోసి ఇవ్వడం జరుగుతుంది. అయితే సింథటిక్ ట్యాంక్స్ కన్నా ఇవి మనకి చాలా చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అలాగే చాలా బాగుంటాయి కూడా. ఎందుకంటే సింథటిక్ ట్యాంక్స్ అనేవి మీరు ఉపయోగించుకుంటే అందులో వాటర్ అనేది వేడెక్కుతూ ఉంటుంది అనమాట. మీరు ఎన్ని లేయర్స్ ఉన్న ట్యాంక్ తీసుకున్నా సరే కంపల్సరీ బాగా ఎండ కాసిందంటే లేదా ఎండాకాలం వచ్చినా సరే అందులో ఉన్న వాటర్ అనేది వేడెక్కిపోతాయి. మనం ఏదో కాళ్ళు చేతులు కడుక్కుందాం వెళ్ళి మనం
ట్యాప్ తిప్పినా సరే ఆ పైపులో ఉండే వాటర్ వరకు చల్లగా వస్తాయి, వెంటనే నీళ్ళు అనేది వేడిగా వస్తాయి అన్నమాట. ఇంకా ఆ నీళ్ళు అనేవి మనం ఉపయోగించుకోలేము. సాయంత్రం పూట స్నానం చేయాలన్నా సరే ఆ వేడిగా ఉన్న వాటర్ మొత్తం బయటికి వదిలేసి మళ్ళీ వాటర్ అనేది మోటార్ వేసుకుని మనం ట్యాంక్ మొత్తం మళ్ళీ ఫిల్ చేసుకుని అప్పుడు ఉపయోగించుకుంటూ ఉంటాం అనమాట. ఇది చాలా మంది ఫేస్ చేస్తున్న సమస్య. అయితే ఈ విధంగా ట్యాంక్స్ అనేవి మనం పోయించుకున్నట్లయితే ఈ సమస్య నుంచి మనం బయటపడే ఛాన్స్ అయితే ఉంటుంది. వాటర్ కూడా మనకి ఫ్రెష్ గా ఉండడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. కాకపోతే వీటికి మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సింథటిక్ ట్యాంక్స్ లో వీటిలో అయితే మనకి ఏంటంటే ఈ పీచు మనకి నాచు పట్టడం ఇలాంటిది చాలా తక్కువగా ఉంటుంది. కాకపోతే ఈ ట్యాంక్స్ లో మీకు నాచు పట్టడం ఇలాంటివి అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్ గా మీరు మంత్ కు ఒకసారి కానీ లేదా 3 months కి ఒకసారి అయినా సరే మీరు క్లీన్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట. అలాగే ఖర్చు కూడా మీకు సింథటిక్ ట్యాంక్స్ తో పోల్చుకున్నట్లయితే ఇది మీడియంగా ఉంటుంది. మనకి ఫస్ట్ కొంచెం కాస్ట్లీగా ఉన్నా సరే మనకి లైఫ్ ఎక్కువ ఉండాలి అనుకున్నట్లయితే ట్యాంకీ అనేది ఇటుకరాయి లేదా సిమెంట్ రాయి ఇలాంటివి యూజ్ చేసుకుని ట్యాంకీ కట్టుకున్నట్లయితే అక్కడ మీకు లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. ట్యాంకీలు చూడటానికి బాగుంటాయి. అలాగే మనకి వాటర్ అనేది వేడిగా అవ్వకుండా ఉండేటట్లు అవి చూసుకుంటాయి. అలాగే వాటర్ యొక్క కెపాసిటీ కూడా ఎక్కువ పడుతుంది అనమాట ట్యాంకీలు అనేవి కట్టుకున్నట్లయితే ఇటుకరాళ్ళు పెట్టి. అలాగే దానికి ఖర్చు కూడా ఎక్కువే ఉంటుంది. అలా కాకుండా తక్కువ బడ్జెట్ లో అనుకోండి సింథటిక్ ట్యాంక్స్ అనేవి యూజ్ చేసుకుంటే చాలా తక్కువ 5,000-6,000 రూపాయల్లోనే మనకి ట్యాంక్స్ అనేవి వచ్చేస్తాయి. కాబట్టి అవి మనకి తక్కువ బడ్జెట్ లో యూజ్ చేసుకుంటాం. అయితే ఇది వచ్చేసి మీకు మీడియంగా ఉంటుంది. అటుపక్క మీరు కట్టుకొని ప్లాస్టింగ్ చేయించుకునేంత హై బడ్జెట్ కాదు, ఇటు పక్క మీకు సింథటిక్ ట్యాంక్స్ ఇలాంటివి యూజ్ చేసుకునేంత లో బడ్జెట్ కాదు. దీనికి మీడియం బడ్జెట్ లో అయితే మీకు ఈ వాటర్ ట్యాంక్స్ అనేవి మీరు పోయించుకుంటే మీకు అవటం జరుగుతుంది. అయితే ఇలా కట్టించుకునే వాటికి ఇలా పోయించుకునే వాటికి ఒక చిన్న సమస్య అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే ఖచ్చితంగా వస్తుందని కాదు, వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అదేంటంటే మనకి వాటర్ అనేది లీక్ అయ్యే ఛాన్స్ అనేది ఉండే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఎంతో కొంత సింథటిక్ ట్యాంక్స్ లో అనుకోండి వాటర్ లీక్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. పైపులు దగ్గర ఎక్కడైనా కొంచెం లీక్ అయితే అవ్వచ్చు కానీ ఇంకా విడిగా అయితే అయ్యే ఛాన్స్ ఉండదు. బట్ మీరు ఇలా పోయించుకునే కానీ లేకపోతే మీరు కట్టించుకునే వాటికైనా సరే మీకు ఏంటంటే ఎక్కడైనా సరే కొంచెం వాటర్ లీక్ అయిందనుకోండి ఆ స్లాబ్లు ఇలాంటివన్నీ కూడా కొంచెం మనకి ఖరాబ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలాంటివి కూడా కొంచెం గమనించుకోవాలి. ఇవి కొంచెం క్వాలిటీగా చేయించుకున్నట్లయితే నార్మల్ గా వేసుకునే సిమెంట్ కన్నా కొంచెం ఎక్స్ట్రా సిమెంట్ అనేది వేసుకొని ట్యాంక్స్ అనేవి చేయించుకున్నట్లయితే మనకి క్వాలిటీ పరంగాను అలాగే మనకి లీకులు కూడా కాకుండా ఫ్యూచర్ లో కూడా మనకి బాగుండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ ఒక్క సమస్య తప్పించి ఇంకా మిగతా అన్ని విషయాల్లో కూడా మనకు సింథటిక్ ట్యాంక్స్ కన్నా ఈ వాటర్ ట్యాంక్సే మనకి చాలా చాలా బెస్ట్ అండి. అలాగే ఫ్రెండ్స్ మీరు ఈ ట్యాంక్స్ అనేవి పోయించుకునే పని అయితే వీటి యొక్క రేట్లు అనేవి సైజును బట్టి కొంచెం పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే పోసే ఏరియాని బట్టి కూడా మనకి కాస్ట్ అనేది పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది బాగా గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే మా ఏరియా వచ్చేసి బాపట్ల ఈ సరౌండ్ ఏరియా. ఇక్కడ ఉండే రేట్లు అనేవి నేను మీకు తెలియజేశాను. మీ ఏరియాలో ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ తీసుకోవచ్చు. ఏరియాని బట్టి కొంచెం రేట్లు అనేవి అటు ఇటుగా మారుతూ ఉంటాయండి. ఇది ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి. ఈ వీడియోలో నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అనేవి ఎంతమంది ఫేస్ చేశారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.